ప్రైజ్ లార్డ్. అన్ని హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరుద్దాం దయచేసి. త్వరగా సమయం వృధా చేయడానికి వీల్లేదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి మా. చాలు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ మాటల ద్వారా నీ ప్రజలతో మాతో మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి తుయాతరా సంఘం లింక్ రాకుండా చూడండి. తుయాతరా సంఘం అనే ప్రకటన గ్రంథములో ఒక సంఘాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ సంఘము ఏ విధంగా ఉంది అంటే, సంఘం అంటే సంఘంలో ఉన్న విశ్వాసులు, సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులు, దేవుని పిల్లలు ఎలా ఉన్నారు అంటే అక్కడ రాయబడి ఉంది, తుయాతరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుమో, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రేమించే మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. తుయాతరా సంఘములో ఉన్నటువంటి ఆ ప్రజలు ఎలా ఉన్నారు అంటే, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. వారి యొక్క క్రియలు 5 విషయాలు ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటగా క్రియలు, రెండవది ప్రేమ, మూడవది విశ్వాసము, నాలుగవది పరిచర్య, ఐదవది సహనము. ఇవి ఆ సంఘములో ఉన్నాయి. మరి మొదటి కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువగా ఉండాలి అని అర్థం. హల్లెలూయా. ఇంతవరకు సంఘము, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు, పరిశుద్ధులు దైవజనుని యొక్క వాక్య సందేశాల ద్వారా వారెంతగానో మంచి క్రియలు కలిగి ఉన్నారు, దేవుని ప్రేమ కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు, సహనము కలిగి ఉన్నారు. ఈ విధంగా ఈ చివరి దినాల్లో ఉండాలి. ఒకటి మనం గమనిస్తే క్రియలు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో ఏమని రాయబడి ఉంటారంటే, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగనే క్రియలు లేని విశ్వాసము మృతం. దేవుని బిడ్డలారా, దేవుడు క్రియలు, మన భక్తి, మన విశ్వాసము, మన పరిశుద్ధత క్రియామూలముగా తెలాలి. క్రియలు లేకపోతే ప్రాణము లేని శరీరం ఎలాగనో అలాంటిదంట విశ్వాసం. అందుకే క్రియలు కలిగి ఆ సంఘము జీవిస్తూ ఉంది. ఏమిలా క్రియలు అంటే, క్రియలు అంటే ఏంటంటే మాట్లాడడం కాదు, చేత పనులు చేయడం, చూపించడం, మాట చెప్పడం కాదు.
అయితే బైబిల్ గ్రంథంలో నుంచి క్రియల ద్వారా వారి జీవితాన్ని చూపించినటువంటి కొంతమందిని గురించి నేను చెప్తాను. అబ్రహాం గురించి ఏమని రాయబడి ఉంటుందంటే, అదే యాకోబులో 2:21-22లో అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, చూడండి, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాము క్రియల వల్ల నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఒక్క కుమారుని నాకు ఇమ్మని దేవుడు అడిగినప్పుడు తన కుమారుని బలి ఇచ్చుటకు అబ్రహాము ఏమాత్రము కూడా వెనుతిరగలేదు. క్రియామూలకముగా దేవుని సన్నిధిలో తన కుమారుని ఇచ్చుటకు ఆయన సిద్ధపడ్డాడు. దేవుని పిల్లలారా, విశ్వాసులు, పరిశుద్ధులు అనే క్రైస్తవులని చెప్పుకునేవారు వారి జీవితములో, వారి విశ్వాసంలో క్రియలు కనపడాలి, క్రియలు కనపరావాలి. క్రియలేని విశ్వాసము వ్యర్థం. కొంతమంది ఎన్నెన్నో ధారాళంగా చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అది చేస్తా, ఇది చేస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, అట్లుంటా, ఇట్లుంటా అని. కానీ క్రియలు మాత్రము కనబడవు. అంత్య దినాల్లో దేవుని సంఘము, జీవము కలిగిన దేవుని సంఘము క్రియలు కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? ఒక దినము దేవుడు తీర్పు దినములో నీ క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుని సన్నిధిలో తీర్పు దినమున మనమందరము నిలవబడవలెను. అందుకే క్రియలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన క్రియలను బట్టే మనకు దేవుడు తీర్పిస్తాడు. అందుకే బైబిల్లో ఏముంటుందంటే, ఈ చనిపోయిన వారి గురించి రాస్తారు కదా, ప్రకటన 14:13 ఏముంటుంది? ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయండి. వారు ప్రయాసం మానుకొని వారు వెళ్ళిపోతారు, అయితే వారి క్రియలు వారి వెంట పోవును. ప్రతి మనిషి క్రియలు కూడా వారి వెంట వెళుతాయి. కారణం ఏంటిదా అంటే, ఆ క్రియలను బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ క్రియలను బట్టే దేవుడు ఆశీర్వాదాలు కానీ, పరలోకము కానీ, నరకము కానీ పొందుకుంటారు. అందుకే దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మన జీవితంలో క్రియలు కావాలి, మాటలు కాదు. చేతులు ఉండాలి, చేసి చూపించాలి. అవి ఏం క్రియలు? మంచి క్రియలు. అబ్రహాము క్రియారూపముగా దేవుని సన్నిధిలో ఒక గొప్ప నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. రెండవదిగా మనం బైబిల్లో మనం గమనించినట్లయితే, రాహాబు అనేటువంటి వేశ్య యెరికో పట్టణములో ఆమె తన క్రియల మూలముగా విశ్వాసాన్ని కనబరిచింది, రక్షణ పొందింది. అదే యాకోబు రాసిన పత్రిక 2:25లో మీరు గమనించినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 2:25లో ఒక మాట అంటుంది, అటువలనే రాహాబని వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వాని ఎలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది. ఒక వేశ్య పనిచేసే ఆయమ నిజమైన దేవుడు ఆయనే, యేసు క్రీస్తే, యెహోవా దేవుడే. కాబట్టి వేగులు చూడ్డానికి యెరికో పట్టణానికి వెళ్ళినటువంటి ఇద్దరిని కూడా ఆమె తన ఇంటిలో దాచిపెట్టి ఆ రాజు చేతిలో పడకుండా వారిని రహస్యముగా కిందికి దింపి తప్పించింది. అందుకే ఆ వేశ్య రక్షణ పొందింది, ఆమె కుటుంబం అంతా రక్షణ పొందింది,
ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నూతన నిబంధనలో ఒక సహోదరి ఉంది, ఆమె పేరు డోర్కా. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం గమనిస్తే 9వ అధ్యాయము 36 నుంచి మనం చూస్తే ఆమెను గురించి ఒక మాట రాయబడి ఉంది. త్వరగా మీరు చదవాలి. డోర్కా అనే పేరు కలదు. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉందంట. ఏం క్రియలు? సత్క్రియలు చేసింది, మంచి క్రియలు చేసింది. ఇప్పుడు ఆమె గురించి మనం చెప్పుకుంటున్నాం, డోర్కా. కాబట్టి విశ్వాసులు క్రియలు కలిగి ఉండాల. వారి ప్రవర్తన, వారి మాటలు, వారి చూపులు, వారి భక్తి క్రియామూలకముగా తెలాల, మాటలతో కాదు. చర్చిలో ఉన్నప్పుడు ఒక రకము, బయటికి వెళ్ళినప్పుడు ఇంకొక రకం కాదు. చర్చిలో ఉన్నప్పుడు భక్తులు, బయటికి పోతే రౌడీలు, ఇలాగా ఉంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు 2వ రాకడగా త్వరగా రానయ్యున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యములో వ్రాయబడిన లేఖనాలు నెరవేర్పు జరుగుతున్నది. భయంకరంగా ఎక్కడ చూసినా కరువులు, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకా ఆయన చెప్పినట్టుగా అన్నీ కూడా జరుగుతున్నాయి. సువార్త విస్తారంగా ప్రకటించబడుతుంది. కాబట్టి ప్రభు ఏ దినం వచ్చినా కూడా మన క్రియలు ఆయన దృష్టిలో ఇష్టమైనవిగా ఉండాలి. సంఘములో ప్రతి ఒక్కరు కూడా దేవుని భయం కలిగి, భక్తి కలిగి ఉండాలి. ఆ క్రియలను బట్టే తీర్పు ఉంది కదా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని ఉందో అక్కడ? ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున, వినండి, అవి మంచివైనా సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందుటకు మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం మీదుట ప్రత్యక్షము కావలెను. ఆమెన్, హల్లెలూయా. సంగమా, దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మన జీవితములో మన దేహముతో, మన నోటితో, మన కళ్ళతో మనం చేసే ప్రతి క్రియను కూడా లెక్కలేకి ఒకరోజు వస్తాయి. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఒకరోజు దేవుని ఎదుట మనం అందరము నిలవబడవలెను. కాబట్టి క్రియలు మొట్టమొదటగా ఆ తుయాతర సంఘములో మంచి క్రియలు కనబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరి మాట చూస్తే రోమా 2:7 ఏమని రాయబడింటారంటే, రోమా 2:7 మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాటలు చూడండి. అక్కడ సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అచ్చయతను ఎదుగు వారికి నిత్య జీవము ఇచ్చును. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సత్క్రియలు చేయువానికి, ఎవరైతే దేవుని సన్నిధిలో మంచి క్రియలు కలిగి, విశ్వాసం తగిన క్రియలు కలిగి దేవుని పనిలోను, భక్తిలోను, విశ్వాసంలోను ఉంటారో అలాంటి వారికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏమిరా అంటే బైబిల్లో రాయబడి ఉంది. అక్కడ మనం గమనించినట్లయితే మహిమను, ఘనతను, అచ్చయతను వెదుకు వారికంట నిత్య జీవం ఇచ్చును. హల్లెలూయా. అసలు మనం దేనికి భక్తి చేస్తున్నాము? ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నాము? ఎందుకు ఈ యొక్క మారు మనసు, బాప్తిసము, ఈ బోధలు, దైవజనుడు ప్రతి సంవత్సరం కూడా ఎంతో డబ్బు వ్యయం చేసి మీటింగ్స్ పెట్టి దైవజనుల ద్వారా
వాక్యాలను వినిపిస్తున్నాడంటే దేనికి? ఒకరోజు మనమందరం ఎక్కడికి వెళ్ళాలి అని? నిత్య జీవమైన పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉండాలనేనా? కాదు. మనిషి ఏదో ఒక రోజు భూమి నుంచి వెళ్ళిపోతాడు. అయితే శరీరం ప్రాణం పోతుంది, కానీ దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది. అక్కడ మానవుడు భూమి మీద జరిగించిన క్రియలను బట్టే దేవుడు తీర్పు తీర్చి అది నిత్య జీవమా నిత్య నరకమా అని ఆయన తీర్పు ద్వారా ఆయన తేలుస్తాడు. కనుక తుయతర సంఘములో మొట్టమొదటగా క్రియలు కనబడుతున్నవి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు రెండవది ఏం కనబడుతుందంటే ప్రేమ. చెప్పండి, ఏంటి? ప్రేమ. అది దేవుని ప్రేమ. చెప్పండి, ఎవరి ప్రేమ? అగాపే అంటారు. అంటే దేవుని ప్రేమ. సంఘములో విశ్వాసులలో దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 14వ అధ్యాయము ఆ మొదటి వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడే. హల్లెలూయా. దేనికి ప్రయాసపడాలా? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఇది సంఘములో రెండవ లక్షణం. ఈనాడు దేవుని పిల్లలలో ప్రేమ లేవు, ఆప్యాయతలు లేవు, సంఘాలలో కనబడడం లేదు, బంధువుల మధ్య కనబడడం లేదు, స్నేహితుల మధ్య కనబడడం లేదు. ప్రేమకు బదులుగా ద్వేషం కలిగి ఉంటున్నారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఒకవేళ ఒకరికి ఒకరు కీడు చేసినా, ఒకరికి ఒకరు అసమాధానం ఉన్నా, ఆ ప్రభు ప్రేమను చూసి, ఆ ప్రభు మనల్ని ప్రేమించిన విధానం చూసి, ఆయన మహా ప్రేమ చేత లోకాన్ని ప్రేమించాడు. ఎలాగ ప్రేమించాడు? యేసు ప్రభు ఇదిగో తన ప్రాణం పెట్టునంతగా ప్రేమ చూపాడు. దేవుడు లోకం ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టునంతగా. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని ప్రేమించాడు. పాపములో శాపములో విగ్రహారాధనలో ఉన్న మనలను విడిపించి ప్రేమించి మన పాపాలను దోషాలను కప్పి ఆయన రక్తముతో కడిగి ఆయన ప్రేమను చూపాడు. కాబట్టి యేసు ప్రభు మాదిరికరం ఏం చెప్పాడంటే, నేను మిమ్మల్ని క్షమించులాగున మీరు క్షమించండి, నేను మిమ్మల్ని ప్రేమించినలాగా మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కోసం ప్రయాసపడండి, ద్వేషం కోసం కాదు. దేవుని బిడ్డలారా, సంఘమా, చివరి దినాల్లో ఆదిలో సంఘమును గురించి తొయతర సంఘములో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటంటే, రెండవది ప్రేమ కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. బైబిల్ గ్రంథంలో ఏమని రాయమంటారంటే, ఆ బైబిల్ గ్రంథములో ఆ మొదటి యోహాను రాసిన పత్రిక 4:20లో, ఎవడైనను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే అతడు ఏమైపోతాడు? అబద్ధికుడు. దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను మారు మనసు పొందాను, నేను రక్షణ పొందాను, నేను పరిశుద్ధాత్మను పొందానని చెప్పి హృదయంలో ప్రేమ లేకుండా కఠినముగా సహోదరుని ఎడల, సహోదరుల ఎడల, సంఘస్థుల ఎడల, సేవకుడి ఎడల, బంధువుల ఎడల కఠినత్వము చూపిస్తే వాడెవరు? అబద్ధికుడు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఈ సంఘములో ప్రేమ ఉంది. ఈ సంఘములో తుయతర సంఘములో మంచి క్రియలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ 8:1 ఏమని రాయబడి ఉంటుందంటే, జ్ఞానము ఉప్పంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయను. ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి కలగజేస్తుంది.
ఒకనికి ఒక సువార్త ప్రకటించవలసిన అవసరం లేకపోయినా అతనిని మనము ప్రేమతోనే రావట్టవచ్చు. మనము దేవుని ప్రేమ అతని ఎడల చూపిస్తే ఒక అన్యజనుడు కానీ, ఒక నామకర్త క్రైస్తుడు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ, ఎవరైనా కానీ ఆ ప్రేమ అతన్ని ఆకర్షించి వీళ్ళు ఇంతగా ప్రేమిస్తున్నారంటే వీళ్ళ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక సహోదరుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆ ద్వారానే రక్షించబడ్డాడు మా సంఘములో. ఒకసారి ఒక్కొక్కరి సాక్ష్యం చెప్తా ఉంటే ఆయన చెప్పాడు, అసలు నేను వాక్యం ద్వారా రక్షణ పొందలేదు, మరి నేను ఏదే విధంగా దేవుడేం నాతో మాట్లాడలేదు, నేను ఎలా రక్షణ పొందానంటే, అన్నగారు నన్ను ఎంతగానో ప్రేమతో మాట్లాడేవాడు, ప్రేమించేవాడు, ఆదరణకరమైన మాటలు చెప్పేవాడు. ఇలాగా ఆయన ప్రేమను చూసి ఆయనకు అనిపించిందంట, అసలు ఈయనే ఇంత ప్రేమ కలిగి ఉన్నాడంటే ఆ దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉంటాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి కొడదాం, హల్లెలూయా. ఆ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు కాబట్టి నేను యేసు ప్రభువును నమ్ముకుంటాను. రక్షణ పొందినాడు, మారు మనసు పొందినాడు, బాప్తిసం పొందినాడు, ఈ రోజుకు స్థిరంగా క్రీస్తులో ఉన్నాడు. ప్రేమ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, సంఘము ప్రేమ కలిగి ఉండాలి. కొరింథీ సంఘాలకు పౌలు భక్తుడు రాస్తున్నప్పుడు చివరిలో 13:13 ఏమ రాస్తాడు? చివరికి ఏమి నిలబడతాయంట? చివరికి 3 ఉన్నాయి: నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. ఈ మూడింటిలో ఏది శ్రేష్టమైంది? ప్రేమయే. హల్లెలూయా. అభిషేకించబడి వరాలు ఉండొచ్చు, స్వస్థత వరాలు ఉండొచ్చు, అద్భుతాలు చేసే వరాలు ఉండవచ్చు, అన్య భాషలు మాట్లాడచ్చు, దర్శనాలు చూడొచ్చు. ఎన్ని ఉన్నా కూడా ఒక్కొక్క దాన్ని వివరిస్తూ పౌలు అంటాడు, చివరికి ప్రేమ లేకపోతే అది వ్యర్థమో. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ యేసయ్య ప్రేమ. అది మారనిది, మరువనిది. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ కలిగి ఉండాలి. ఇది రెండవది. మూడవదిగా ఏమని రాయబడి ఉంది? విశ్వాసము. చెప్పండి, ఏంది? విశ్వాసము, ఫెయిత్. సంఘములో మంచి క్రియలు కలిగి ఉండాలి విశ్వాసులు. రెండవది ప్రేమ కలిగి ఉండాలా. మూడవది విశ్వాసం కలిగి ఉండాలి. ఎలాంటి విశ్వాసం అంట? అబ్రహామును గురించి మనం చూస్తే హెబ్రీ 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యం. విశ్వాసులు అని మనకు పేరు పెట్టారు. ఎవరు మనము? చెప్పండి, ఎవరు మనము? ఏం చెప్పరే? విశ్వాసులా, పిశాసులా? మరి పలకండి, విశ్వాసులో. రెండవ పేరేంది? పరిశుద్ధులో. చెప్పండి, ఏంటి? పరిశుద్ధులో, దేవుని కుమారులో, దేవుని కుమార్తెలో. ఆయన బిడ్డలకు చాలా పేర్లు పెట్టాడు. విశ్వాసులు అనే పిలువబడే వారికి విశ్వాసం లేకపోతే వాళ్ళు విశ్వాసులా? అబ్రహాముని గురించి ఏమని రాయబడిందంటే, అసలు విశ్వాసం లేకుండా దేవునికి ఎవడు కూడా ఇష్టంగా ఉండలేడు. ఆయన ఉన్నాడని నమ్మాలా, పరలోకం ఉందని నమ్మాలా, నరకం ఉందని నమ్మాలా, తీర్పు సమయం ఉందని నమ్మాలా, దేవుడు ఉన్నాడని నమ్మాలా. అదే విశ్వాసం. హల్లెలూయా. 11 మొదట్లో ఏమని రాయబడి ఉంటుంది? విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవని నమ్మాల. రుజువు. ఈరోజు పరలోకాన్ని మనం చూడలేదు, ఈరోజు ముఖాముఖిగా దేవుని మనం చూడలేదు. అయితే మన విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, ఆయన నమ్మిన బిడ్డలు దేవుని రాజ్యానికి వెళ్తారు,
దేవుని ఆశీర్వాదం నా కొరకు దాచబడి ఉంది, నా కొరకు ఒక కిరీటం దాచిపెట్టి ఉంది. ఆయన రాజ్యంలో ఎల్లప్పుడూ సంతోషము సమాధానంగా ఉంటాడు. అదే విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. ఆ విశ్వాసము అబ్రహాము ఉంది. అబ్రహాం పిలువబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు అన్నాడు, అబ్రహామా రా, నీ ఇంటిని, నీ బంధువులను, నీ తండ్రిని విడిచిపెట్టి రా. హల్లెలూయా. విశ్వాసంతో వచ్చాడు. ఇండియా నుంచి అమెరికా పోదామంటే సంతోషంగా పోతారు. అలా చెప్పలే, యాడు పనులు తెలియదు, నువ్వు వచ్చే అన్నాడు, ఆశీర్వదిస్తా. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ ఇయర్ పిలిచినప్పుడు ఈ వాక్యం చెప్పాను. ఎంతమంది గుర్తుందో అయ్యగారు? అబ్రహాము గురించి, ఆయన గుణలక్షణాలు. విశ్వాసము కలిగి ఉండాలి సంఘస్థులు. శ్రమల్లో, శోధనలో, కష్టాల్లో, వ్యాధులలో విశ్వాసాన్ని ఏమాత్రమో వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే 2 కొరింథీ 13:5లో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకునుండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలారా, విశ్వాసులని చెప్పుకున్న దేవుని పిల్లలారా, పరిశుద్ధులారా, క్రైస్తవులారా, మీలో నిజంగా పరిపూర్ణమైన విశ్వాసం ఉందా లేదా? మీలో విశ్వాసులా కాదా? నామకార్థంగా జీవిస్తున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, సరిచూసుకోండి. దేవుడు విశ్వాసులని ఎందుకు పేరు పెట్టాడంటే వాళ్ళు నన్ను నమ్మారు, నన్ను చూడకపోయినా నన్ను నమ్మారు. హల్లెలూయా. శ్రమలో కూడా, కష్టాల్లో కూడా విశ్వాసంలో మనం నిలబడాలి. పౌలు భక్తుడు ఆయన కలిగిన భయంకరమైన శ్రమల్లో కూడా విశ్వాసం నిలబడ్డాడు. అపోస్తలుడైన పౌలు, ఆ బైబిల్లో మనందరికీ తెలుసు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7లో ఏముంటుంది? మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. విశ్వాసము కాపాడుకోవాలి చివరి వరకు. ఎన్నో శ్రమలు కలిగాయి పౌలుకు, ఎన్నోసార్లు కొట్టబడ్డాడు, ఎన్నోసార్లు స్వార్థ వరకు చెరసాల్లో వేయబడ్డాడు, ఆకలి దప్పులతో జీవించాడు, నిద్ర లేకుండా జీవించాడు, వస్త్రాలు లేకుండా జీవించాడు. బంధువుల ద్వారా శ్రమలు వచ్చాయి, ప్రభుత్వం ద్వారా శ్రమలు వచ్చాయి, ఇరుగు పొరుగు వారి ద్వారా శ్రమలు వచ్చాయి, ఎన్నో వచ్చాయి. కానీ ఆయన జీవితంలో ఇన్ని శ్రమలు వచ్చినా విశ్వాసం మాత్రం పోగొట్టుకోలేదు. గట్టిగా హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఇదిగో నా జీవితంలో నా పరుగును తుదముట్టించాను, చివరికి నేను విశ్వాసం కాపాడుకున్నాను. నా కొరకు పరలోకములో ఏముంది? నీతి కిరీటము. ఆమేన్, ఆమేన్. జీవ కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటము, అక్షయ కిరీటము, ఇలాగ కొన్ని కిరీటాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, విశ్వాసం కలిగి ఉండాలి. ఆ ఇతర సంఘములో ఉన్నట్లుగా. 4వది త్వరగా చెప్పి నేను ముగిస్తాను. 4వది ఏమని రాయబడింది అక్కడ? పరిచర్య. ఏంటి చెప్పండి? పరిచర్య. పరిచర్యలో నానా విధాలు ఉన్నాయి. వాక్యం బోధించడము, దైవజనుడిగా పనిచేయడం, అది ఒక పరిచర్య. నానా విధాలైన పరిచర్య. సంఘములో నమ్మకంగా దేవుని మందిరంలో పరిచర్య చేయడం, దేవుని సేవకునికి సహకారులుగా ఉండడము, మందిర పని విషయంలో, సేవ విషయంలో తోడ్పడడం. అందుకే అక్కడ మనం చూస్తే వారు మంచి పరిచర్య కలిగి ఉన్నారు. ఆ తుయాతర సంఘం బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే మార్కు సువార్త 10:43లో యేసు ప్రభు ఏమంటాడంటే,
మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడలా వాడు మీకు పరిచారము చేయువాడై ఉండాలి. హల్లెలూయా. గొప్పవాడు కావాలంటే ముందు స్టార్టింగ్ ఏంటంటే పరిచర్య. మందిరంలో నమ్మకంగా ఉండడము, సేవకుడు చెప్పిన పనులు చేస్తూ ఉండడము, సువార్త పనిలో సహకరించడము, వంట చేసే పనిలో సహకరించడము, మందిరం కడిగే పనిలో సహకరించడము, ఇంకా రకరకాల పరిచర్యలు. ఇవన్నీ కూడా భక్తికి మూలం. యేసు ప్రభువు అన్నాడు, మీలో గొప్పవాడు కావాలంటే ముందు పరిచర్య చేయండి అని చెప్పి ఆయన ఏమన్నాడు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను తెలుసా? పరిచర్య చేయించుకోవడానికి రాలా, పరిచారము చేయుటకే వచ్చాను. ప్రైజ్ అల్లాహ్. 45లో ఉంటుంది కదా మాట, చూడండి అక్కడ. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, ఆ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు అనేకులకు ప్రాణమిచ్చేదానికి వచ్చాడు, కానీ అనేకులు తనకు పరిచర్య చేయాలని రాలేదు. అందుకే ఆ మాట చెప్పి యేసు ప్రభు శిశువుల పాదాలు పట్టుకొని పాదాలు కడిగాడు. దేవాది దేవుడే తగ్గించుకొని మానవుల పాదాలు బట్టి కడిగాడు. నేను మీకు చేసిన విధముగానే మీరును ఒకరికొకరు చెయ్యుడి. పరిచర్య అనేది చాలా తగ్గింపు. బోధించేదానికంటే పరిచర్య చాలా శ్రేష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆకిని చెప్పమంటే గంటలు గంటలు, ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది చెప్పచ్చు. హల్లెలూయా. పాస్టర్కు మైకు, యవనస్తునికి బైక్ ఇచ్చే అంతే అంట. హల్లెలూయా. అయ్యగారు మైక్ ఇచ్చే ఈయన ఇడిచిపెట్టాడు, బైక్ ఇచ్చే వాడు ఇడిచిపెట్టాడు. అయితే పరిచర్య తగ్గింపునకు సాదృశ్యం. సమూయేలు గురించి ఏమన్నా రాయబడిందంటే, సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయము 18వ వచనము, 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఉదాహరణకు సమూయేలు, బాలుడైన సమూయేలు నారతో ఏబడిన ఏపోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. హల్లెలూయా. దేవుని మందిరములో పరిచర్య చేస్తున్నావంటే అది మనుషునికి కాదు, సేవకునికి కాదు, అది నీవు దేవునికి చేస్తున్నావు. నీవిచ్చేటువంటి ధనము, నీవిచ్చే దశమ భాగము, నీవిచ్చే కానుకలు, నీవిచ్చే మొక్కుబడులు అది మనుషునికి కాదు, దేవునికి చేస్తున్నావు. నీ కష్టము, నీ యొక్క బాధ, నీ శ్రమ ఎవరి కోసమో? దేవుని కొరకును చేస్తున్నావు. ప్రైజ్ అల్లాహ్. ఆ నమ్మకంతో చేయాలి. అవునండి. బాలుడైన సమూయేలు దేవుని మందిరములో యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. యెహోవా అంటే దేవుడు ఆడ ఉంటే ఆడ కనపడతాడు ఆయనకు. ఎవరు ఉంటారు మందిరంలో? చెప్పాలి. ఎవరు ఉంటారమ్మా? సేవకుడు ఉంటాడు, పాస్టర్ గారు ఉంటారు, పాస్టర్ ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఆయన సేవ చేస్తూ కనపడతాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఏమని? బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తుండెను. ప్రైజ్ అల్లాహ్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మొదటి ప్రసంగానికి నిద్రపోతే 2వ ప్రసంగం ముందుంది ముసల పండుగ. హల్లెలూయా. ఇది హుషారుగా ఉండండి. 3 దినాలు అలసిపోయినారా? లాస్ట్లో భోజనం ఉంటుంది, ఏం దిగులు పడకండి. హల్లెలూయా. బాలుడైన సమూయేలు దేవుని మందిరములో ఏలి ఎదుట, ఏలి అంటే యాజకుడు, దేవుని సేవకుడు ముందర పరిచర్య చేస్తున్నప్పుడు ప్రభు ఒకరోజు సమూయేలుతో మాట్లాడినాడు. ప్రైజ్ అల్లాహ్. సమూయేలు అని పిలిచాడు. సమూయేలును ఏర్పరచుకున్నాడు, సమూయేలును అభిషేకించాడు. సమూయేలు గొప్ప నాయకుడైపోయినాడు.
సమూయేలు ప్రవక్తగా మార్చబడ్డాడు. సమూయేలు రాజులను అభిషేకించే గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. ఆ స్టేజ్ ఎట్లా వచ్చింది తెలుసా? ప్రారంభంలో పరిచర్య చేసినాడు. హల్లెలూయా. అన్నీ చేస్తారు కానీ తగ్గించుకొని పరిచర్య చేయరు. అదేదో పెద్ద చిన్న చూపు. బీదోళ్ళే చేయాలా, చదువురానులే చేయాలా, మేము చదువుకున్నలా, మేము ఉద్యోగస్తులం, మాకు ఆ హోదా ఈ హోదా అవన్నీ దేవుని దగ్గర పక్కన పెట్టాలి. స్తోత్ర. సేవకునికి అనుకూలముగా దేవుని పనిలో పరిచర్యలో పాల్పొందాలి. ఆ సంఘములో ఇది గుర్తుపెట్టుకుని, తుయాతర సంఘములో పరిచర్య చేసేవారు ఉన్నారు. చివరిగా 5వది ఏంటంటే సహనము. చెప్పండి, ఏంటి సహనం అంటే? ఓర్పు. సహనము లేక, ఓర్పు లేక గలాటలు, పోరాటాలు భార్య భర్తకును, పిల్లలకును, కుటుంబాల్లోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, సంఘంలో ఉన్న వాళ్ళతో సహనము లేకపోయే ఈ సమస్యలు ఎక్కువయ్యేది. క్షణికావేశాలు, క్షమించలేని గుణము, అసూయలు, దేశాలతోనే ఆ విశ్వాసం కూలిపోతా అంటారు. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. బైబిల్ గ్రంథములో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చూడండి. మీరు సహనమును, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు మీకు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని పిల్లలు సహనము కలిగి ఉంటారో, ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో, ఎవరైతే క్షమించగలిగి ఉంటారో, అలాంటి వారికి ప్రభు సమీపముగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు పిలుస్తానే పలుకుతాడు, ప్రార్థిస్తానే జవాబిస్తాడు. సహనము లేకపోతే, ఓర్పు లేకపోతే దేవుని సన్నిధికి మనం వెళ్ళలేం. బైబిల్లో ఏమంటారంటే సహనము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యముల నుండి తప్పిస్తుందంట. ఓర్పు లేకపోయి కొట్టుకోవడము, సవడాలు, కేసులు రకరకాలు. దేవుని బిడ్డలారా, తుయాతర సంఘములో సహనము కలిగి ఉన్నారు. ప్రైజ్ అల్లాహ్. గట్టిగా. అలాంటి వారికి ప్రభు సమీపముగా ఉంటాడు. యోబుని గురించి ఏమని రాయబడి ఉంటుందంటే, యోబు గ్రంథములో 5, 10, 11 ఏమని రాయబడి ఉంటుందంటే చాలా ఉన్నాయి. చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 10, 11 వచనములో, నా సహోదరులారా, యాకోబు 5, 10, 11, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకునండి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరా? ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకోవాలి. యోబు ఎంత సహనం కలిగి ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి. స్నేహితులు తిడుతున్నారు, బంధువులు తిడుతున్నాడు, వీరు ఏదో దుర్మార్గమైన పని చేసి ఉంటాడు, అందుకే వీరి కుటుంబంలో అందరూ చచ్చారు, ఆస్తి అంతా పోయింది, రకరకాలు మాట్లాడుతున్నాడు. అయితే యోబు ఎంత సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాడు. శరీరం అంతా కొడుపులతో నింపబడినప్పటికీ కూడా ఆయన ఒకే నిరీక్షణ, ఒకే విశ్వాసము. నా దేవుడు, ఇదిగో జీవము గల దేవుడు, నా దేవుడుని నేను కన్నులారా చూస్తాను. ఆయన సజీవుడు, ఎవరో కాదు, నేనే ఆయన మళ్ళీ చూస్తాను. హల్లెలూయా. ఆయన ఓర్పును, సహనమును, భక్తిని మెచ్చిన దేవుడు. యోబు ఎంత కోల్పోయినాడో 2 ఆశీర్వాదాలతో ఒకరోజు యోబు నింపబడ్డాడు. హల్లెలూయా. సహనము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, విశ్వాసులకు చాలా శ్రమలు కలుగుతాయి, శోధనలు కలుగుతాయి. లోకస్తులకు ఏం కలగవు.
సైతాను వాళ్ళు నా వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఏమి అన్నీ ఇస్తానంటాడు. పోరాటం ఎవరికంటే దేవుని నమ్మిన వాళ్ళకు సైతానికే యుద్ధం. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమని రాయబడుతుందంటే, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 32, 35, 36 వచనాల్లో చూడండి. అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినాలను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. బాధలను అనుభవించుట చేత ఇక్కడ 35లో ఉంటుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో గొప్ప శ్రమ ఉంటుందో తరువాత గొప్ప బహుమానం కూడా అతని కోసం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీకు శ్రమ కలుగుతుందేమో, ఒకవేళ నీకు బాధ కలుగుతుందేమో, ఒకవేళ నీకు నిందలు కలుగుతున్నాయేమో, ఒకవేళ నీకు నష్టం కలుగుతుందేమో, ఒకవేళ నీ కుటుంబంలో సమస్యలతో ఇబ్బంది పడుతున్నావేమో, అయితే ప్రభు ఈరోజు నీతో ఏం మాట్లాడు తెలుసా? ఎంత గొప్ప శ్రమని కలిగిందో, ఎంత గొప్ప శ్రమలో పోరాటాన్ని పడుతున్నావో అంత గొప్ప బహుమానాన్ని ప్రభు దగ్గర నువ్వు పొందుకోబోతున్నావు. ఆమేన్. అది విశ్వాసం. మీ కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీరు ఏదో ఒక వింత కలుగుతున్నట్టుగా ఆశ్చర్య పడవద్దు. దేవుని మహిమ మీ ఎడల ప్రత్యక్షమైనప్పుడు మహా ఆనందముతో సంతోషిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, సహనము చివరి దినాల్లో మనం కలిగి ఉండాలి. ఆ ఓర్పుతోనే వాగ్దానాన్ని మనం పొందుకోవాలంట. బైబిల్లో ఆ మాట ఉంది కదా, 36లో మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము ఓరిమి అవసరమో. ఏంది అవసరమో? ఓరిమి అంటే ఏంటి? ఓర్పు. కోపం కాదు. చిన్నదానికి పెద్దదానికి ఈరుపడకూడదు. ప్రభుని చూడాలా, ఓర్చుకోవాలా. ప్రభుని చూడాలా, క్షమించాలా. ప్రభుని చూడాలా, సహించాలా. యేసు వైపు చూస్తూ మనము విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది, తుయాతర సంఘములో 5 విధాలైనటువంటి గుణలక్షణములు ఉన్నట్లుగా ఈరోజు మన సంఘాలలో దేవుని పిల్లలలో ఈ 5 లక్షణాలు ఉన్నప్పుడే ఒకరోజు పరలోకములో చేరగలుగుతామో. మొదటిదేంటి? క్రియలు. రెండవదేంటి? ప్రేమ. మూడవదేంటి? విశ్వాసం. నాలుగవదేంటి? పరిచర్య. 5వది సహనము. ప్రభు అలాంటి కృప ఈ సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయ్యగారు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నా. ప్రైజ్ ది లార్డ్.